పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన లారీ యజమానులు నిరసన చేపట్టారు. ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిదను తీసుకువెళ్లేందుకు స్థానిక లారీలకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సుమారు 1000 మంది యజమానులు రోడ్డున పడి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలకెలపల్లి బూడిద చెరువు వద్ద సంబంధం లేని వ్యక్తులు తమ లారీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యజమానులు ఆరోపించారు. రోజుకు ప్రతి లారీకి 3 ట్రిప్పులు బూడిదను తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు విషయంలో తమ భూములు సర్వస్వం కోల్పోయి భూ నిర్వాసితులుగా మిగిలామని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బూడిదను తీసుకువెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం జోక్యం చేసుకుని నేరుగా లారీలకు బూడిదను తీసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. ఇక్కడ ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ అనేక పరిశ్రమలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు తీసుకొని అందరినీ కూడా భూ నిర్వాసితులు చేసింది. ఇక్కడ పరిశ్రమలలో మేము భూ నిర్వాసితులు ఉన్న కుటుంబాలన్నీ కూడా ఎక్కడ బతకాలి? ఇక్కడ వచ్చే పరిశ్రమలలో ఉన్న ఉపాధి మీదనే మేము అవకాశాలు పెట్టుకోవాలి. ఇక్కడ అనేక ఏళ్ళుగా ఉద్యోగాలు అమ్ముకోవడం, అది స్థానికుడు అయితే ఎక్కడైతే విమర్శ వస్తుందో అని చెప్పి బయటనికి ఉద్యోగాలు పెట్టిస్తారు పైసలు తీసుకొని. ఇక్కడ దానికి వీళ్ళు వాళ్ళు అనే తారతమ్యం ఏంది అందరు. రెండవదిగా మాకున్నది ఏంది, ఇక్కడ లారీలు నడవాలి. సింగరేణిలో ఒకప్పుడు 1500 లారీలు నడిచేది. అలాంటిది ఇవాళ ఏమైపోయింది, అక్కడి నుంచి లోడింగ్ లేక ఆ 1500 లారీల జాగాలో రోజుకి 20 లారీలు కూడా నడవని పరిస్థితికి వచ్చింది. మా సోదరులందరూ కూడా చాలా ఏళ్ళుగా లారీలు కొనుక్కొని ఉద్యోగాలు లేవు కాబట్టి ఏదో ఉపాధి చేసుకుందాం అని చెప్పి టిప్పర్లు కొనుక్కొని చాలామంది గరీబ్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, డ్రైవర్ చేసి ఓనర్లు అయిన వాళ్ళు, ఇసంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ మూడిలా ఇక్కడ ఒక మాఫియా జరిగింది. గత 5-10 ఏళ్ల కాలం ఒక తీరుండే. అప్పుడు 1000 రూపాయలకు 1200, 700 కూడా లోడ్ అయింది. ఇవాళ ఒక ప్రజాపతిని, పెద్ద ప్రజాపతిని, అవినీతి లేదు నేను అభివృద్ధి అని చెప్పుకునే ఒక గొప్ప ప్రజాపతిని ఆధ్వర్యంలో ఇవాళ ఒక మాఫియాగా మారి ఎన్టీపీసీ ఒకవైపు రూపాయికి ఇచ్చినా కానీ కూడా లోడింగ్ పేరు మీద 4600 నుంచి 12000 రూపాయలు నిజామాబాద్